2 అక్షరాల ప్రేమైనా 3 అక్షరాల సినిమా అయినా ఒక మనస్సును మనస్ఫూర్తిగా తాకితే ఒకటి ప్రేమ కావ్యమవుతుంది, మరొకటి దృశ్య కావ్యమవుతుంది. ప్రేమ, సినిమా ఈ రెండూ మనల్ని నవ్విస్తాయి, ఏడిపిస్తాయి, అలాగే చెయ్యి పట్టి ముందుకు నడిపిస్తాయి కూడా. ఒక్కసారి వాటితో కలిసి నడిస్తే కడదాకా ఆ నడక నడవాల్సిందే, ఆ వర్షంలో మనసు నిత్యం తడవాల్సిందే. సినిమాలో శంకర్, ప్రేమలో ఆనంద్, వారిద్దరి ప్రయాణమే మా ఈ సినిమా. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, my dear. Happy birthday to you. Thank you. నీ డాన్స్ తో పిచ్చెక్కిచ్చేసావు. నువ్వు గనక సినిమాలోకి వెళ్తే అల్లు అర్జున్ అంత పేరు తెచ్చుకుంటావు. ఇది మాత్రం పక్కా. నిజం కాక నీ స్టెప్స్ మాత్రం క్యాక్ అంతే. నువ్వు ట్రై చేయి, నంబర్ 1 హీరో అవుతావు అంతే. ఏ డూడ్, వాళ్ళిద్దరు మంది ఎక్కువ వాగలేదు, చాలా దిమాగ్ పెట్టి ఆలోచించి డైలాగ్స్ డెలివరీ చేశారు. సూపర్ మావా. ఈ డైలాగులు అన్ని దిమాగ్లోకి పోని, నీ అడుగులు ఇండస్ట్రీ వైపు పోని. కరెక్ట్ మావా. నువ్వు ఇండస్ట్రీకి వెళ్ళాలి అంతే. హాయ్ రేణు. ఓ హాయ్. ఏంటి బాస్ ఫుల్ గా వర్క్ ఇచ్చారా? ఫుల్ గా ఇచ్చారు. ఓకే, ఇంతకీ వర్క్ ఎంత వరకు వచ్చింది? ఇదంతా అయిపోయింది. ఓకే. అండ్ ఇదొక్కటి బ్యాలెన్స్ ఉంది. ఓకే, నేను కంప్లీట్ చేస్తా. ఓకే. రే ఆనంద్, నేను చాలా రోజులు బట్టి అబ్జర్వ్ చేస్తున్నాను రా. ఆ గీత నేను లవ్ చేస్తుందేమో అనిపిస్తుందిరా. అరే ఎక్కువగా ఊహించుకోకు. అమ్మాయిలు అన్నాక అబ్బాయిలను చూస్తారు, అది కామన్. ఆ మాత్రం దానికి లవ్ అని ఫీల్ అయిపోతావా? ఫీల్ అవ్వాలరా. ఇలాంటి విషయాల్లో నాకు ఎక్స్పీరియన్స్ చాలా ఎక్కువ. లుక్స్ని బట్టి నేను ఫిక్స్ చేస్తున్నాను, నువ్వు ఫిక్స్ అయిపో. అరే అసలు కన్ఫర్మ్ చేసుకోకుండా ఎలా ఫిక్స్ అయ్యేది? మామా చీచ చెప్పింది 100% కరెక్ట్. ఆ లుక్స్ లో లవ్ చాలా క్లియర్ గా కనిపిస్తుంది. యూ కెన్ ప్రొసీడ్ మామా, యూ కెన్ ప్రొసీడ్. ఒరే ఆనంద్, అమ్మాయిలన్నీ డైరెక్ట్ చెప్పర్రా, మనమే డైరెక్ట్ అయిపోవాలి. మీరు చెప్పేదంతా నిజమేనా? ఇంకా డౌటా? రేయ్, ఫ్రెండ్స్ని అనుమానించినోడు బాగుపడ్డట్టు చరిత్రలోనే లేదు. నేను చెప్పేది నమ్ము, ఇది 100% లవ్. నువ్వు 100% ఫిక్స్ అయిపో. చూడండి, సినిమా అంటే ప్యాషన్ ఉన్న వాళ్ళు, యాక్టింగ్ గురించి తెలిసిన వాళ్ళు మాత్రమే మాకు కావాలి. అలా కాకుండా టైంపాస్ బ్యాచ్ ఎవరినుంటే బయలుదేరచ్చు. దీని తర్వాత సాంగ్ వస్తుంది. సాంగ్ తర్వాత ఫైట్. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే సార్, డైలాగులు మీరే ఇస్తారా, నేనే ఓన్గా చెప్పాలా? దేనికైనా రెడీగా ఉండాలి. మేము క్రియేటివిటీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. ఆ మాత్రం చాలు సార్, అల్లాడించేస్తాను. జై నటరాజా. అమ్మా, ఓ మంచి అమ్మ, ఊరికెళ్ళేటప్పుడు ఒక మాటైనా చెప్పావా? కనీసం ఊరు నుంచి వచ్చిన తర్వాత నన్ను ఊరుకోబెట్టావా? ఎక్కడమ్మా నీ మదర్ సెంటిమెంటు? ఉన్న సెంటిమెంట్ దాచిపెట్టావా, లేదా ఉండి కూడా లేనట్టు నటిస్తున్నావా? నేనే పెద్ద నటుంది అనుకుంటే నువ్వు నాకన్నా మహానటి ఉన్నావమ్మా. ఇది నీకు తగునా అమ్మా? పంచభూతాలారా ఇంకా పలకరేమి, అష్ట దిక్పాలకులారా నా కష్టాన్ని చూడరేమి. మీ అందరికి ఇదే నా శాపం, మీరందరూ నాశనం అయిపోతారు. నాశనం, సర్వనాశనం అయిపోతారా మీరు. వీడు ఆడిషన్కి వచ్చాడా లేక మనల్ని చెప్పించడానికి వచ్చాడా? వీడు కర్ణరసంలో అన్ని రసాలు కలిపేసి మిక్సీ పట్టి మన మీదకి దండయాత్రకు వచ్చినట్లుంది. నా క్యారెక్టర్ ఫిక్స్ అయ్యా సార్? క్యారెక్టర్ ఫిక్స్ చేయాల్సింది నువ్వు కాదు, డైరెక్టర్ గారు.
ఇప్పుడే కదా మన విశ్వరూపం చూపించావు, కొంచెం మమ్మల్ని ఆ ట్రాన్స్లోకి వెళ్ళి బయటకు వచ్చి ఆలోచించని బయట ఉండమ్మా ఓకే చెప్తా. సార్. ఒరేయ్ ఒక చాయ్ చెప్పురా. ఒకటి కాదు సార్, 3 చెప్తాను. నమస్తే సార్. నమస్తే. సార్ మీకు అభ్యంతరం లేకపోతే నేను ఒక మైమ్ యాక్టింగ్ చేయాలనుకుంటున్నాను సార్. యాక్షన్. వావ్, వాట్ ఏ పర్ఫార్మెన్స్. నువ్వు కాదు, ఆనంద్. ఏంటి ఏం కాదా వీడా? బాబా తమరనే. హాయ్. కమింగ్ కమింగ్. వాట్స్ ద ప్రాబ్లం? చిన్న ప్రాబ్లం. ఓకే, సడన్ గా హ్యాంగ్ అయింది. ఇట్స్ రీస్టార్ట్ కోడింగ్ ప్రాబ్లం. జస్ట్ ఎ మినిట్. చూసారా అప్పుడే ఎంత క్లోజ్ అయిపోయారో. క్లోజ్ అంటావేంటి మామ? పేక లోతులో మునిగిపోతేను. అతి షార్ట్ పీరియడ్ లా అమ్మాయిని ట్రాక్ లో పెట్టేశాడు. వీళ్ళు ఇంత టాలెంట్ ఉందని ఇంతవరకు అనుకోలేదురా. దరిద్రం ఏంటంటే ఇలాంటి అమ్మాయి నాకు ఇంతవరకు తగలలేదు. చెయ్ యదో బతుకు. వీడేంటి ఓవర్ చేస్తున్నాడు? హలో. హలో ఆనంద్, నేను గీతని. సార్ సార్, నా నెంబర్ నీకెలా తెలుసు? ఒక అబ్బాయి నంబర్ తెలుసుకోవడం అమ్మాయికి పెద్ద మ్యాటర్ ఏం కాదు, కానీ చెప్పేది విను. చెప్పండి సార్. రేపు మార్నింగ్ కేఫ్ లో కలుద్దాం. నీకు ఒక విషయం చెప్పాలి. నేను హీరోగా అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐఎమ్ ఫీలింగ్ వెరీ వెరీ హ్యాపీ సార్. ఓకే బాయ్. గెట్ రెడీ, షూట్ విల్ స్టార్ట్ టుమారో. ఈ గుండె లోతులో వెతికితే నీ సడే ఇంతలా పలికినది కదిలే ప్రతి క్షణం ఊపిరి నీ శ్వాస చేరగా నీ మాటలే ఇలా అల్లుకొని నా చుట్టూ చేరితే రాగమై నీ ధ్యాసనన్నిలా పాటలా మారితే ఈ గుండె లోతులో వెతికితే నీ సడే ఇంతలా పలికినది కదిలే ప్రతి క్షణం ఊపిరి నీ శ్వాస చేరగా ఏ ఆగాగు ఆడాడికి మేకప్
హీరో మేకప్ రూమ్ లో మేడం ఉంది ఆడపై కూసోపో. పెద్ద పెద్ద హీరోలకే తప్పలేదులే, మనమెంత. ఇట్స్ ఓకే, వెయిట్ చేద్దాం. కాస్ట్యూమ్ థ్యాంక్ యూ. నా కాస్ట్యూమ్ ఇదేనా? డైరెక్టర్ గారు ఇదే చెప్పారు. ఓకే. సార్ మీరు చెప్పిన డైలాగ్ చేంజ్ చేశాను. ఓకే అమ్మా, వెరీ గుడ్, పర్ఫెక్ట్. గుడ్ మార్నింగ్ హే, సార్. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ సీట్. ఒకసారి డైలాగ్ చూసుకో. ఓకే సార్. ఓకే సార్, టేక్. గుడ్. సైడ్ ప్లీజ్. యా, పర్ఫెక్ట్. ఇప్పుడు సీన్ ఏంటంటే ప్రభా నీకు ఐ లవ్ యూ చెప్తాడు, ఓకే సార్. వెంటనే నువ్వు ఐ లవ్ యూ టూ చెప్తావు. ఆ తర్వాత ఇద్దరు ఫీల్ తో హక్ చేసుకొని ఒక క్షణం తర్వాత సపరేట్ అయ్యి లెఫ్ట్ కి చూసి ఇద్దరు లెఫ్ట్ కి అవుట్ అవుతారు. ఓకే. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. గుడ్. ఓకే గైస్, గెట్ రెడీ, యాక్షన్. ఐ లవ్ యూ ఝాన్సీ. ఐ లవ్ యూ టూ. కట్, షార్ట్. ఓకే. సారీ శంకర్, లాస్ట్ మినిట్లో నేను పక్కన పెట్టాల్సి వచ్చింది. నాది ఫస్ట్ డైరెక్షన్, అర్థం చేసుకుంటామని ఆశిస్తున్నాను. ఈ సినిమా వరకు ఈ జోకర్ క్యారెక్టర్ చేయి, నెక్స్ట్ టైం బెటర్గా ఆలోచిద్దాం. ఓకే? అయినా ఈ ఫీల్డ్లో ఇలాంటి సడన్ చేంజెస్ కామన్. టేక్ ఇట్ ఈజీ. ఏదో ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలన్నావు. నువ్వు ఎవరినైనా ప్రేమించావా? ప్రేమ అంటే అది నేను ప్రేమించాను, చాలా డీప్గా. తనే నా లోకం అన్నట్టుగా. తన పేరు వరుణ్, సాఫ్ట్వేర్ ఇంజనీర్. మా ఇంట్లో ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్కి ఒప్పుకోరు, అందుకే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందామని డిసైడ్ అయ్యాం. యాజ్ ఎ ఫ్రెండ్ నువ్వే విట్నెస్ సైన్ చేయాలి. ప్లీజ్ ఆనంద్, హెల్ప్ మీ. ఆనంద్. ఓకే. హలో వరుణ్, ఆనంద్ విట్నెస్ సైన్ చేయడానికి ఒప్పుకున్నాడు. ఇంకంతా హ్యాపీయే, మన ప్రాబ్లమ్స్ అన్నీ తీరిపోయినట్టే. నువ్వు వెంటనే రిజిస్టర్ మ్యారేజ్కి అప్లై చేయి. నీ డాన్స్ తో పిచ్చెక్కిచ్చేసావు. నువ్వు కనుక సినిమాలోకి వెళ్తే అల్లు అర్జున్ అంత పేరు తెచ్చుకుంటావు. నిజం కాక నీ స్టెప్స్ మాత్రం క్యాక్ అంతే. నువ్వు ట్రై చేయి, నెంబర్ 1 హీరో అవుతావు అంతే. ఆల్రెడీ ఎవరితోనో ప్రేమలో ఉన్నదాన్ని ముందు వెనక ఆలోచించకుండా నిన్నెవడరా ప్రేమించమన్నాడు? ప్రేమకి స్నేహానికి తేడా తెలియని ఆ దద్దమ్మలు నిన్ను ఎంకరేజ్ చేస్తారనుకో, నువ్వెందుకు టెంప్ట్ అయ్యావు? ఏ విషయం మీదైనా బిగినింగ్ లో క్లారిటీ ఉందనుకో, ఇలాంటి దరిద్రపు కొట్టి ఎండింగ్లు ఉండవు. చెత్త నా కొడక. ఛే, అంటే మీరు చదువుకునేది ఫస్ట్, చదువుకోండి ఫస్ట్. నువ్వే కరెక్ట్. కూర్చోండి సార్.
ఎడికోవాలి సార్? రైల్వే స్టేషన్ పోని. ఇంటికి ఎలా వెళ్ళాలి? నా మొహం వాళ్ళకి ఎలా చూపించాలి? ఎన్నో కళ్ళ కన్నాను. సార్, దెత్తడి పోచమ్మగుడి సినిమాలో హీరో ఫ్రెండ్గా చేసింది మీరే కదా సార్? జబర్దస్త్ యాక్టింగ్ చేసిరు సార్. మనలో మన మాట, హీరో కంటే మీ యాక్టింగే మస్తు నచ్చింది సార్. సార్, ఆటో దిగ్గానే మీతో ఒక సెల్ఫీ సార్, మా బస్తీ పొరగాన్లకు చూపించుకుంటా. భయ్యా, ఆటో టర్న్ చేసి రామారాడి స్టూడియోస్కి పోని. గట్లనే సార్. శుభోదయం స్వామి. దేవుడా, నా లైఫ్లో ఈ రోజు నుండి పాస్ట్ మటాష్, ఫ్యూచర్ బిందాస్. నా మీద ఏ కళ్ళు పడకుండా చల్లగా చూడు స్వామి. అమ్మ ఉగాది పచ్చడి మంది. ఈ పచ్చళ్ళు గిచ్చల్లో తినే సెంటిమెంట్ నాకు లేదండి. సారీ, థ్యాంక్స్. అరే ఆగు, ఉగాది పచ్చడి అనేది సెంటిమెంట్ కాదండి, జీవన విధానం. మన జీవితంలో అన్ని రుచులు ఉన్నట్లే ఈ పచ్చళ్ళలో కూడా అన్ని రుచులు ఉంటాయి. ఆ రుచులన్నీ ఆస్వాదిస్తూ చల్లగా సాగాలనే జీవిత సూత్రాన్ని ఈ ఉగాది తెలియచేస్తుంది. తీసుకోండి. ఈ సినిమా పిచ్చి, ప్రేమ పిచ్చి ఒక్కసారి పట్టుకుంటే వదిలిపెట్టవు. ప్రేమకై తపించే, సినిమాకై శ్రమించే ప్రేమికులకు, కళాకారులకు మా ఈ సినిమా అంకితం.